హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం. అందరు బాగున్నారా? నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? రామోజీ ఫిలిం సిటీ లాస్ట్ వీడియో అన్నమాట. సగం రామోజీ ఫిలిం సిటీ వీడియో చూపించి ఇంకా మిగతా చూపించలేదని ఏదో ఒక రోజు అడుగుతారేమో అనేసి ఇది లాస్ట్ చూపించేస్తున్నాను. ఇప్పుడు మనం జపనీస్ గార్డెన్లోకి వచ్చామన్నమాట. చూసేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం జపనీస్ గార్డెన్ చూసేద్దాం. నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే మీరు లైక్ రూపంలో తెలియచేయాలి. అక్కడ లైక్ సింబల్ ఉంటుంది కదా, ట్యాప్ చేయటం వల్ల ఎంతమందికి నచ్చింది అనేది అందులో నాకు చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం జపనీస్ గార్డెన్ చూసేద్దాం. నేను చాలా గార్డెన్స్ని మిస్ చేయటం జరిగింది. నేను ఈ ప్లేస్కి వచ్చాక చాలా కాళ్ళు నొప్పులు వచ్చాయి. కాసేపు కూర్చొని ఇక్కడే 1 అవర్ అయ్యిండొచ్చు. అక్కడ మేము స్టెప్స్ దగ్గర కూర్చొని రిలాక్స్ అయ్యి తర్వాత లోపలికి వెళ్ళాను అన్నమాట. తిరిగి అలసిపోయాను. నేను ఆఫ్టర్నూన్ తినటం మర్చిపోయాను అన్నమాట. కాకపోతే చెరుకు జ్యూస్, మళ్ళీ ఐస్ క్రీమ్ ఏవో చిన్నవి తిన్నాను. మార్నింగ్ ఇడ్లీ సాంబార్ వడ తిన్నాను అన్నమాట. ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయ్యేసరికి బాగా అలసిపోయాను, కాళ్ళ నొప్పులు వచ్చేసి. అందువల్ల కొంచెం నీరసం వచ్చేసింది. బాగా తిరిగి బాగా ఆడుకొని ఇక్కడికి వచ్చాను అన్నమాట. జపనీస్ గార్డెన్ అంతా చూసేసి వచ్చేసాను. ఇప్పుడు బస్ రెడీగా ఉంది. కానీ ఈ సైకిల్ గ్యాప్లో ఏం చేశానంటే, ఎవరు కూడా వెళ్ళట్లేదు. ఒక్కసారి చుట్టూరు ఇలా కెమెరా తిప్పి చూపించాను. నెక్స్ట్ ఇంక వెళ్ళాలన్నమాట బస్ దగ్గరికి. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, అక్కడ ఏముంది అని చెప్పేసి దీని దగ్గరికి వచ్చాను. వావ్, చాలా బాగుంది అనుకుంటూ ముందుకు వచ్చేసాను. ఎవరైతే రాలేదు చూడటానికి, నేను ఒకదాన్నే వచ్చాను. నాకు కళ్ళు సరిపోలేదు అన్నంత బాగుంది. ఇది కాసేపు చూసేసి 2 మినిట్స్ మళ్ళీ బ్యాక్ అయిపోయాను. చాలా బాగుంది కదా. ఇంకా బయటకు వచ్చి బస్ ఎక్కేసాను. ఇంకా నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలా బాగుంది అనిపించింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. బాగుంది కదా. ఇదంతా వెళ్ళి టైం ఉంటే చూడొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం టైం తక్కువ ఉంది.
ఇంకోసారి వెళ్ళి ఇంకా బాగా వివరంగా చూడాలి అన్నమాట. ఒక్కసారితో అవ్వదు. ఇంకా మనల్ని దింపేసే, మనం ఎక్కడైతే ఎక్కామో మార్నింగ్ అక్కడికి తీసుకొచ్చారు. దాన్నే యురేకా అంటారనమాట. ఈ ప్లేస్కి తీసుకొచ్చేసి దింపేశారు. అందరూ ఈ బొమ్మలో నుంచి వెళ్తున్నారు. నేను కాసేపు రిలాక్స్ అవ్వటానికి కాఫీ తాగాను. కాఫీ తాగి ఒక లేస్ చిప్స్ అన్నమాట బింగో తినేసి ఇంకా ఓపిక తెచ్చుకొని, ఇంకా ఇక్కడ ఏముంది అందరూ వెళ్తున్నారని నేను కూడా వెళ్ళాను. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ చేయొచ్చంట. రెయిన్ డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తారు. మనం వెళ్ళి చూద్దాం రండి. మన వీడియోస్ని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు లోపల ఏమేమి ఉన్నాయి అని అర్థమవుతుంది. ఇక్కడ అన్నీ నోట్ చేసి పెట్టారు. నేను వీటిలో ఒక్కటే ప్లేస్ చూసా, రెయిన్ డ్యాన్స్ చూసా. ఇంకంతే, అక్కడ ఉయ్యాల ఊగేసి వచ్చేసారనమాట.
మీకు ఇక్కడ రెయిన్ డ్యాన్స్ చేయాలి అనుకుంటే వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. లేదు అనుకుంటే ఇక్కడ పక్కన షాప్ ఉంటుంది, కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈ విధంగా చాలామంది డ్యాన్స్ ఎంజాయ్ చేసి డ్రెస్ మార్చుకొని వెళ్తారనమాట. ఇక్కడ అస్సలు ఓపిక లేకుండా పోయిందనమాట. లగేజ్ ఒకవైపు, నేను ఇంకా ఎక్కువ టైం ఇక్కడ తీసుకోలేదు. నేను బ్యాక్ వచ్చేసాను. అప్పటికే 6:30 అయింది. నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంటికి అనే ఉద్దేశంతో. ఇక్కడ 8 o'clock వరకు ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే షో వేస్తారు. ఒక్కొక్క గ్రూప్ వచ్చి ఒక్కొక్క షో చేస్తారనమాట. డ్యాన్సులు బాగుంటాయి. నేను 4-5 డాన్సులు చూసేసి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయాను. సరే మీకోసం అని ఇప్పుడు ఒకటి ఎలా వేస్తున్నారో చూపిస్తాను. నేను బయటకు వచ్చేసరికి ఆల్రెడీ ఒకటి జరుగుతుంది. వీళ్ళందరూ అక్కడ చూస్తున్నారు కదా, చుట్టూరు కూర్చొని అవి చూస్తున్నారనమాట. 8-9 వరకు ఉంటారు ఈ ప్లేస్లో, యూరేకా ప్లేస్లో. ఇంకా మనం చూసేసి వచ్చినవన్నీ 6 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట. ఈ ప్లేస్కి తీసుకొచ్చేస్తారు. 2 hours 3 hours ఇక్కడ కూర్చొని ఇంకా తర్వాత 20 minutes జర్నీ ఉంటుంది. మనం స్టార్టింగ్లో టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాం కదా, అక్కడికి పోవాలి అంటే మినిమం 20 minutes జర్నీ చేసినట్టున్నా. టైం కరెక్ట్గా చూడలేదు. ఇప్పుడు అక్కడ ఒక టీం వచ్చేసి డాన్స్ చేసేసి వెళ్ళిపోతుంది. ఇలా బండ్ల మీదే ఇలా డెకరేషన్ చేసి ఇలా టీమ్గా వచ్చి షో వేసేసి వెళ్ళిపోతారనమాట. ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? అయిపోయింది. ఇంకా నేను ఎగ్జిట్ అయిపోతున్నాను.
బస్ ఎక్కుదామనేసి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంకా జర్నీ ఉంటుంది కాబట్టి ఇది ఇలా లైట్గా చూసుకుంటూ కెమెరా వచ్చేస్తున్నా బయటికి. నేనైతే ఇది కూడా ఎక్కాలనుకున్నాను, ఇంకా అవి రౌండ్ తిరుగుతాయి కదా అవి కూడా ఎక్కాలనుకున్నాను, కానీ అవ్వలేదు. చూసావా, ఈ బస్సులు లాంగ్ తీసుకెళ్తాయి కాబట్టి ఈ ఆర్టీసీ బస్సులు లాగా ఉన్నాయి. అవి లోపల కాబట్టి ఆ బస్సులు అన్నమాట. ఇది 20 minutes జర్నీ అని నేను అనుకుంటున్నా. చాలా టైం జర్నీ అయ్యింది. ఇంకా బస్ ఎక్కేసి ఈ విధంగా నేను షూట్ చేశాను. బాగుంది లైటింగ్ అని, అది కూడా మీకోసమే చేశాను అన్నమాట. ఎలా ఉంది, బాగుందా? ఎలా అయితే ఏమి, మీకు రామోజీ ఫిలిం సిటీ ఫుల్గా చూసేసాను. నేను ఏం చూసానో మీకు అవి చూపించేశాను. మీరు కూడా హ్యాపీగా కదలకుండా ఉన్న చోట్లోనే చూసేశారు. మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. వీళ్ళు బస్సు ఆపారు, వీళ్ళు నడుచుకుంటూ వచ్చి ఇవంతా చూసారనమాట. ఓపిక ఉండాలి, కానీ చాలా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీరు రావాలి అనుకుంటే ఎక్కువ ఎనర్జీతో ఫుడ్ తీసుకొని బాగా రండి, అప్పుడు మంచిగా అన్నీ చూడగలుగుతారు. నేను వీడియో తీయాలని చెప్పి ఫ్రంట్లో సింగిల్ సీట్ ఉంది కదా కూర్చున్నాను అనమాట. నా కోసమే రిజర్వ్ చేసినట్లు ఉండింది. హ్యాపీగా కూర్చొని ఈ విధంగా మీకోసం నేను వీడియో తీశాను. చాలా బాగా వచ్చింది కదా. ఇదంతా చూడాలి అంటే టైం ఒకటి ఎక్కడ వేస్ట్ చేయకుండా, చాలా టైం అనేది ఉండకుండా మళ్ళీ ఓపిక రెండు ఉండాలి, అప్పుడు బాగా చూడగలుగుతారు. నాకు నచ్చిన ప్లేసెస్ మాత్రం చాలా టైం కూర్చున్నాను. నేను ఎప్పుడైనా అంతే, మిగతావి కావాలి చూడాలి అనుకుంటే మళ్ళీ ఇంకోసారి రావచ్చులే అన్నట్టుగా. ఎవరైనా వీడియోస్లో ఇంత వివరంగా జర్నీతో కూడా చూపించారు. నేనైతే మెయిన్ చూపిస్తారు. నేనైతే ఫుల్గా మీరు వచ్చి చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు ఫీల్ అవ్వాలని చెప్పి నేను డీటెయిల్గా ఈ విధంగా తీసాను అనమాట. ఎలా ఉందో మీ కామెంట్ రూపంలోనే నాకు అర్థమవుతుంది, లైక్ రూపంలోనే. ఇంకా వచ్చేసాంలే అనుకున్నా, కానీ ఇక్కడ నుంచి ఇంకా జర్నీ ఉందన్నమాట. నేను ఈ జర్నీ అంతా కట్ చేస్తేనే ఇంత ఉంది. కట్ చేసి పెట్టాను అనమాట. చూసేయండి. వచ్చేసాం అనమాట. ఇక్కడ దింపేస్తారు, ఇంకా బయటకు వచ్చేసేయాలి. పూర్తిగా బయటకు వచ్చేసాను. ఇంకా నా బండి పార్కింగ్లో ఉంది, తీసుకొని ఇంక వెళ్ళిపోవాలి. ఇప్పుడు 7:30 అయ్యింది. ఇంకా ఉన్నారు, 9-10 వరకు ఉంటారనుకుంటా. చూసారుగా, ఇంకా అది ఖమ్మం దాటాము అంటే ఇంక రోడ్డు వస్తుంది, మెయిన్ రోడ్డు. పార్కింగ్లో నుంచి బండి తీసుకొచ్చి ఇక్కడ ఆపి ఇవంతా వెళ్ళేటప్పుడు చూడలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. లైటింగ్ కదా బాగుంది అని.
ఇది ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్. నేను చూసినవి ఏంటో అవి మీకు చూపించాను. ఇంకా మిగిలి ఉన్నాయి. ఈసారి నెక్స్ట్ వెళ్తాను, మళ్ళీ తీస్తానన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హిమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.